కూటమి మేనిఫెస్టోలో ప్రధాన హామీ తల్లికి వందనం. మనందరికీ తెలుసు. గతంలో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇస్తానని చెప్పి గతంలో వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ మాటకు కట్టుబడి ఉన్నారని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటీవల వచ్చినటువంటి ఒక జీవోని ఆధారంగా చేసుకుని, వాస్తవానికి ఆ జీవో ఎందుకు ఇచ్చారు, ఎవరైతే ఆధార్తో అనుసంధానం చేయించుకోవాల్సి ఉంటుందో బ్యాంక్ అకౌంట్లను, దానికి సంబంధించి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంటు, దాన్ని ఆసరాగా చేసుకుని వైసీపీ ఏం దుష్ప్రచారం చేసింది, తల్లికి వందనం ఒకరికే అందరికీ ఎగనామం ఒకరికే వందనం అని చెప్పి ఆ సాక్షిలో పెద్ద హెడ్డింగ్ పెట్టి మెయిన్ ఎడిషన్లో ఏడ్చాడు కదా. సరే, తెలిసి వేసాడా తెలియకేసాడా కాసేపు పక్కన పెడదాం. నిన్న నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా ఒక క్లారిటీ ఇచ్చారు. ఏమని? మేమిచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉన్నాం, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తాం, దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించాలని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే అధికారులను కూడా ఆదేశించామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మరి నువ్వు మొన్న వేసింది ఎవరు చెప్తే వేసావో మనకైతే తెలీదు. మరి నిన్న మంత్రి హోదాలో నారా లోకేష్ అసెంబ్లీలో చెప్పిన మాటను నీ సాక్షిలో వేయాలా వద్దా? మరి ఎందుకు వేయలా? ఎందుకని ఇలా? మొన్న తల్లికి వందనానికి ఎగనామని రాసావు కదా, మరి అందరికీ తల్లికి వందనం అని చెప్పి ఎందుకు రాయలా? ఈ వైసీపీ అవినీతి పత్రిక చేసే అరాచకాలు ఘోరాలు ఈ స్థాయిలో ఉంటాయి. ఎవరిని మోసం చేద్దామని మొన్న 3 రోజులు 4 రోజులు దీని మీద పెద్ద దుమారం రేపారు. చివరికి నిమ్మల రామానాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్న వీడియోని ట్రోల్ చేసి మరీ జగన్మోహన్ రెడ్డి కూడా ట్రోల్ చేసి ఆయన్ని ఎగతాళి చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అందరూ కలిపి మీరు ఎర్రిపుష్పాలు అయ్యారు. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు చెప్పిందే కరెక్టు. నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000. ఎర్రిపుష్పమైంది ఎవరో, తెల్లమొహాలు వేసింది ఎవరో? వైసీపీ నాయకులు. అదే ఏదో అంటారు చూడండి, నీకేమన్నా బీపీఓ షుగర్ ఏమైనా ఉందా ఏంటో ఆపుకోలేకపోతున్నాం అని చెప్పి ఏదో డైలాగ్ వాడతారు. అలాగే మరి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఉందేమో, మరి ఆపుకోలేకపోయాడేమో. కానీ మొత్తానికి ఇప్పుడు ఎర్రిపుష్పమయ్యాడు. సరే, ఇప్పుడు కూడా పోని సాక్షిలో అందరికీ తల్లికి వందనమని లోకేష్ అన్నాడని చెప్పి ఈ రోజుకి సాక్షిలో రాయిలా. మళ్ళీ ఏం రాశారో తెలుసా? తల్లికి వందనం ఇప్పుడప్పుడే కాదంట నారా లోకేష్ చెప్పాడంట. మరి నోటికి అన్నం తినేవాడైతే మరి ఇలాంటి కథనాలు ఏమి రాయడు. మరి సాక్షి భారతీరెడ్డి కానివ్వండి, అందులో పనిచేసేవాళ్ళు కానీ నోటికి అన్నం తింటలేదేమోనని నా డౌటు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తే మొత్తం సాక్షి నిండా వేసుకున్నావు కదా, మరి అసెంబ్లీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు నువ్వు ఎందుకేలా? శ్వేతపత్రం విడుదల చేశారు కదా లిక్కర్ స్కామ్ మీద, నీ 1,00,000 కోట్ల వ్యవహారం బయటపెట్టారు కదా, సిఐడి విచారణకు ఆదేశించారు కదా, ఎందుకేలా? చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు పెద్దగా వేసావు కదా, చంద్రబాబు గారిని సిఐడి అరెస్ట్ చేస్తే సిఐడి గురించి పెద్దగా వేసావు కదా, మరి ఈరోజు సిఐడి విచారణకు ఆదేశిస్తే ఎందుకు నీ సాక్షిలో వేయలా? ఎందుకు నీ లిక్కర్ దందా బయట పెడితే నీ సాక్షిలో వేయలా? ఎందుకు అందరికీ తల్లికి వందనం అంటే నీ సాక్షిలో వేయలా? ఎందుకు ఈ రద్దు అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తే నీ సాక్షిలో వేయలా? ఎందుకేలేదని నేను అడుగుతున్నా. ఎందుకనంటే ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడేవి, అలాగే మీ అవినీతి అక్రమాలను బయటికి తీసేవి. వీటిని మీ సాక్షిలో రాయరు. ఎక్కడైనా చీమ చిట్టుకుమన్నా, వాళ్ళు సొంత మీ పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నా, లేదా మీ పార్టీలో ఎవరైనా చనిపోయినా దాన్ని తెలుగుదేశం పార్టీ మీద నెట్టడానికైతే రాస్తారు. కానీ వీటిని మాత్రం ఎక్కడ రాయరు. సో తల్లికి వందనానికి నిన్న లోకేష్ అయితే చాలా స్పష్టంగా చెప్పారు. అయితే దీనికంటే ముందు గతంలో వైసీపీ రాసిన నీచమైన రాతను ఒకసారి చూద్దాం. ఇది గతంలో సాక్షిలో రాసిన రాతిది. ఒక్కరికే వందనం అందరికీ ఎగనామం, తల్లికి వందనం పథకంపై కూటమి ప్రభుత్వం యూటర్న్, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల్లో హామీ కదా. సాక్షి మెయిన్ హెడ్డింగ్ ఇది. సాక్షి మెయిన్ పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో మళ్ళీ గతంలో మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో దాన్ని కూడా వేసాడు. తప్పులేదు, వేసావు, తప్పులేదు. సరే, ఇది నీకు తెలిసే రాసావో తెలియక రాసావో ఓకే అనుకుందాం. ఏదో జీవో వచ్చింది కాబట్టి దాన్ని బట్టి రాశాడు అనుకుందాం. మరి ఇప్పుడు నిన్న లోకేష్ ఏం చెప్పాడు? బడికెళ్ళే పిల్లలందరికీ తల్లికి వందనం పథకం అమలుకు విధి విధానాలు రూపొందిస్తున్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు కదా. మరి ఈ మొక్క నేను ఎందుకు హెడ్డింగ్లో రాయలేదంట. వాస్తవానికి సిగ్గు శరం ఉన్నవాడైతే, పత్రికా విలువలు పాటించేవాడైతే గతంలో రాసిన వార్తను సవరిస్తున్నాం, మేము పొరపాటును రాసామని చెప్పాలా. ఎందుకంటే ఆ రోజే నిమ్మల రామానాయుడు దాన్ని ఖండించాడు. తల్లికి వందనం పిల్లలందరికీ మేము ఇస్తామని చెప్పాడు. ఆ రోజు రాయలా. నిన్న నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి హోదాలో నారా లోకేష్ చెప్పాడు, దాన్ని రాయలా. రాయకపోగా ఏం రాశాడు చూడండి ఒకసారి. ఇదిగో తల్లికి వందనం ఇప్పుడే కాదంట, ఇందులో ఎక్కడైనా సరే తల్లికి వందనం అందరికీ నారా లోకేష్ ఇస్తున్నాము అని చెప్పాడని ఎక్కడైనా రాశాడా?
ఇది కులగజ్జి అవినీతి పత్రికలో వచ్చినటువంటి వార్త. నేను అందుకే అన్నది, భారతీయుడికి ఆ నోటికి అన్నం ఏది తింటుందా లేదా ఇంకేమైనా తింటుందా నోటికి? నారా లోకేష్ ఏం చెప్పాడు? తల్లికి వందనం మేము కట్టుబడి ఉన్నాం, పిల్లలందరికీ ఇస్తామని చెప్పాడు కదా. నువ్వు ఆ మొక్క రాయకపోగా ఇప్పుడే తల్లికి వందనం ఇప్పుడే కాదంట. ఇప్పుడే కాదని ఎక్కడ చెప్పాడు నారా లోకేష్? నాకు అర్థం కాలా. నా బయట ఏమైనా ఉంటే ప్లే చేసి చూపించు. నారా లోకేష్ తల్లికి వందనం ఇప్పుడే కాదు అన్న మొక్క ఎక్కడుందో నువ్వు ప్లే చేసి చూపించు అసెంబ్లీలో. ఇలాంటి బ్రతుకు అవసరమా? ఇదా జర్నలిజం విలువలు? ఇంతకంటే దిగజారుడు బతికి ఎక్కడైనా ఉండదా భారతీరెడ్డి? నేను అడుగుతున్నా. ఏం రాశాడో చూడండి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వర్తింపజేస్తామంటూ ఓదరగొట్టిన విద్యా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ ఇప్పుడు నాలిక మడతేశారంట. తల్లులు పిల్లల్ని మోసం చేస్తున్నారంట. పిల్లల డేటా సిద్ధంగా ఉన్న విధి విధానాల రూపకల్పనలో జాప్యం జరుగుతుందని చెబుతూ ఇప్పట్లో పథకం అమలు చేయబోమని శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పరోక్షంగా చెప్పాడంట. పరోక్షంగా అంటే ఆయన పిల్లలందరికీ ఇస్తామంటూ వీడికి ఇప్పుడు ఏమన్నట్టు అర్థమైందంట. మళ్ళీ ఈ దరిద్రుడు చూడండి, ఎక్కడా కూడా పిల్లలందరికీ ఇస్తున్నామని లోకేష్ చెప్పాడని రాయలా. లోకేష్ మరి నీ హెడ్డింగ్లో మనం రాసావు కదా, అందరికీ ఎగనామో ఒకరికే వందనం అని రాసావు కదా, మరి ఎందుకు రాయలేదు ఇక్కడ ఎందుకు రాయలా? ఎక్కడా రాయలేదు చూడండి. ఇక్కడ ఎక్కడా కూడా నారా లోకేష్ తల్లికి వందనం పిల్లలందరికీ ఇస్తానన్నాడు అనే మొక్క మాత్రం రాయలా సాక్షిలో. మరి నీ తల ఎక్కడ పెట్టుకుంటావని అడుగుతున్నా. మొన్న హెడ్డింగ్ రాసావు, జగన్మోహన్ రెడ్డి నీకు 15,000 నీకు 15,000 ట్రోల్ చేశాడు కదా. రేపొద్దున పిల్లలందరికీ 15,000 ఇస్తే జగన్మోహన్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటాడని నేను అడుగుతున్నా. భారతీరెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటుందని నేను అడుగుతున్నా. ఇలాంటి దిగజారుడు పత్రిక ఉన్నంతకాలం ప్రజలు ఎందుకు చీకొట్టారు అంటే సగం సాక్షి వల్లే. ఈ సాక్షిలో భారతీరెడ్డి చేసినటువంటి ఆకృత్యాలు, భారతీరెడ్డి చేసినటువంటి దారుణాలు అన్నీ కాదు. నరాసుర రక్త చరిత్ర అని రాసినటువంటి దిక్కుమాలిన చరిత్ర భారతీరెడ్డిది. జగనాసుర రక్త చరిత్ర అని రాయాల్సిన ప్లేస్లో నరాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు గారి పేరు రాసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 5 ఏళ్ల పాటు సాక్షిలో నీ కథనాలు చూసిన తరువాతే చావగొట్టి చెవులు మూసారు మిమ్మల్ని. నిజంగా ఒకవేళ సాక్షి పేపరు, సాక్షి టీవీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకో 4-5 సీట్లు ఏమైనా పెరుగునేమో, కనీసం ప్రతిపక్ష హోదా దగ్గరికన్నా వద్దుడేమో. ఈ సాక్షియే సగం చంపేసింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తేరుకోవాలా? సాక్షిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అనడానికి మన ఎన్నికలే ఉదాహరణ. చావగొట్టి చెవులు మూసారు. నీ సాక్షిలో నువ్వు ఎన్ని కథనాలు రాసినా ప్రజలు నిన్ను నమ్మలా. ఇప్పటికైనా బుద్ధి రాకపోతే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవటం కూడా సాధ్యపడదు. పార్టీ నాయకులు కాసేపు పక్కన పడే జగన్మోహన్ రెడ్డి గెలవటం కూడా సాధ్యపడదు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పత్రిక భారతీరెడ్డి రాసినటువంటి ఈ తప్పుడు కథనాలకు బహిరంగ క్షమాపణ చెప్పి నిన్న లోకేష్ ఏదైతే శాసనసభలో చెప్పాడో ఆ విషయాన్ని సాక్షి మొదటి పేజీలో రాసి మీ తప్పును సరి చేసుకోవాలని చెప్పి మా విన్నపం.